కొన్ని లక్షల మందికి ఎక్కడి నుంచి తెస్తారు చెప్పండి? దేవుడు ఏం చెప్పాడు? మిమ్మల్ని పాలు తేనె ప్రవహించి చోటు మిమ్మల్ని నడిపిస్తానని మాట ఇచ్చాడు. దేవుని స్తోత్రము. ఆయన ముందు వెనక కూడా ఆయన ఆవరించి ఉన్నాడు. పగలు ఎలా ఉన్నాడు? మేఘస్తంభంగా ఉన్నాడు. అంటే పగలు ఎండ తగలకుండా పైన నడిపిస్తున్నాడు. పగలు ఎలా ఉన్నాడు? పైన ఎందుకంటే ఎండ దెబ్బ తగలకూడదు. మరి రాత్రి ఎలా ఉన్నాడు? అగ్ని స్తంభం అంట. అంటే ఆ చలికి ఎక్కడ కూడా వాళ్ళకి ఇది తగలకూడదని, అలాగే క్రూరమృగములు ఏ దగ్గరికి రాకూడదని పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభం నిలిచి నడిపించే దేవుడు వాళ్ళు పోషించడా, కాపాడడా? అంటే తొందరపాటు ఆహారం లేకపోతే అప్పుడు ఏం చెప్పాడు? తొందరపడ్డదని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. నువ్వు ప్రశ్న వేస్తాను, అప్పుడు దాకా అప్పటికి ఇప్పటికి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, పంట భూమి మీద పండుతుందా ఆకాశంలో పండుతుందా? చెప్పండి చంద్ర గారు. పంట ఎప్పుడైనా ఆకాశంలో పండుతుందా భూమి పండుతుందా? అందరు చూసింది అదే. అప్పుడు దాకా అందరు చూసింది ఏంటి? భూమి మీద పండటమే. భూమి మీద పంటలు వస్తుంది, విత్తనం వేయాలి, కూర్చోండి అమ్మా, విత్తనం వేయాలి, కొన్ని టైం పట్టాలి, పంట కోయాలి, అప్పుడు తినాలి. అంటే 4-5 నెలలు ఖచ్చితంగా పడుతుంది. దేవుడు ఏమన్నా తొందరపడక మిమ్మల్ని పోషిస్తానన్నాడు. ఎక్కడి నుంచి పోషింది? ఎలా పోషిస్తాడు? వాళ్ళ సొంత భూములు అంటే ఏమీ లేవు, వారు దారిమారు నడుస్తున్నారు. 1-2 లక్షల మంది జనాభా. దేవుడు ఏం చేశాడంటే ఆకాశం అద్భుతము ప్రతిరోజు కూడా మంచు కురిసినట్టు ఆహారం కురిసి కింద తెలుస్తుంది. ఎక్కడ చెప్తుంది పంట అంతాని? డైలీ ఆ మంచు కురిసి మన్న ఆహారం కొత్తిమీర గింజలా ఉంటాయట. అలా కిందకు వచ్చి పడగానే దాన్ని అంతా ఏరుకుని అవి వండుకుని తింటమే. ఎప్పుడైనా చూసారు వాళ్ళని చెప్పండి? దేవుడు ఏమైనా చేయగలడు. ఆ నమ్మకం మనకు తెలుస్తుంది. దేవుడు ఏమైనా ఆకాశంలో పంటలు పడుతుందండి. ఓకే, సైన్స్ ఒప్పుకోకపోవచ్చు, లోకం ఒప్పుకోకపోవచ్చు, మన జ్ఞానంగా అందకపోవచ్చు. మన జ్ఞానంగా అందన కార్య దేవుడు చేస్తాడు. తెలుస్తుంది. ఇట్టి విశ్వాసం, ఇటు నమ్మకం ఎప్పుడు మన జీవితంలో ఉండాలి. తెలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆయన అద్భుతం చేసిన దేవుడైనా, అది వాస్తవం కాదండి. ఇప్పటికీ ఆ ఆకాశంలో కూర్చున్న మన్నాన్ని ఓ పెట్ల భద్రంగా, ఎందుకంటే రేపడినప్పుడు ఎవరు నమ్మకపోతారేమో అని ఇప్పటికీ ఆ మనసం పెట్ల భద్రంగా తెలుస్తున్నాం. మళ్ళీ దాహం వేస్తుంది. తిన్నాకేం కావాలని దాహం 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 ఏంటంటే అప్పుడు ఏంటి అక్కడ దాహం తీర్చాలంటే దేవుడు ఏం చేశాడు? అర్జెంటుగా మనం ఒక కాలువ తమ్మన్నాడా? ఎక్కడో నది ఉంటుంది, కాలువ తమ్మన్నాడా? సాధారణంగా చెప్పండి, దేవుడికి ఎలా ఉంటాయంటే ఎప్పుడైనా సరే ఆహారం భూమి నుంచి పడుతుంది మనకు తెలుసు. ఆహారం ఎక్కడ పడింది? పైనుంచి వచ్చింది. ఇప్పుడు నీళ్లు కావాలి, ఎక్కడ? పైనుంచి రావాలి. ఎక్కడన్నా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? పైనుంచి వస్తాయి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు దేవుడు మళ్ళా మన్నాన్ని కురిపించినట్టుగానే మళ్ళీ నీళ్లు కురిపిస్తాడేమో చూశారు. కానీ ఏం చెప్పాడు? ఏది చూపించాడు? బండను చూపించాడు. అదిగో ఆ బండ దగ్గరికి వెళ్ళండి, ఆ బండతో మాట్లాడి బండ నీకు నీళ్ళు ఇస్తున్నాడు. బండ నీళ్ళని ఒకటి పెట్టండి. బండ్లు ఎక్కడ నీళ్ళు ఉంటాయా? బండ్ల నీళ్ళు ఉంటాయా? దేవుడు చెప్పాడు అంతే. వీళ్ళు వెళ్ళారు, దేవుడు బండతో భవిష్యత్తు మాట్లాడాడు. ఆ భవిష్యత్తు బండతో బండ ఏం చేసిందంటే బండలో నీళ్ళు ఎన్ని నీళ్ళు ఇచ్చింది? ఒకరికిద్దరికా? 40 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు వారి మేకలు, పశువులు, మందలు అన్నీ కూడా తాగి పెద్ద దార అయిపోయింది అన్నమాట. ఎందులోంచి? ఈ బండ మళ్ళీ కదిలే బండిది. ఈ బండ ఏమవుతుంది? ఎక్కడికి వెళ్తే ఆ బండ కూడానే వస్తుంది. ఎప్పటికప్పుడు బండ వాటర్ అంటే మీకు తెలుసా? మీకు అసలు బండలో వాటర్ చూస్తే మనుషులు ఫిల్టర్ వాటర్ కనిపెట్టారు. తెలుసా మీకు? పూర్వం ఫిల్టర్ ఎలా ఉండి శుద్ధ ముక్కలా ఉంటుంది అంతే కదా. శుద్ధ ముక్కలా ఉండి దాంట్లో బయటకు వస్తుంది. అంటే ఆ బండల నుంచి వచ్చే నీరు ప్యూర్ ఫిల్టర్ వాటర్ అన్నమాట. అర్థమైందమ్మా? ఇది సడిగినప్పుడు కూడా దేవుడు ఫిల్టర్ వాటర్ ఇచ్చాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యం. అది అయిపోయింది. రోజు మన్నానా, రోజు మన్నానా అంటే ఇంకేం కావాలి? కక్క కావాలి. అదే అది కూడా ఏం చేయాలి? ఆకాశం నుండి పూరేడు పక్షులు. పూరేడు పక్షులు అంటే ఏంటో తెలుగులో అసలు మన పాదలో దాన్ని ఏమంటారు? కౌజుపెట్టలు. కౌజుపెట్టలు అండి. కౌజుపెట్టలు రోజు పొద్దున్న కుప్పల్లాగా ఎక్కడ జరుగుతుంది చెప్పండి అమ్మా. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే బైబిల్ ఉన్న మాటలు, జరిగిన కార్యాలు ఇవి, వాస్తవాలు ఇవన్నీ కూడా దేవుడు నమ్మిన వారికి, ఆయన మాటిచ్చిన వారికి వారి పక్షంగా ఏమైనా చేయగలడు. దేవుని స్తోత్రం. ఈ మధ్య మంచి పాట వైరల్ అవుతుంది. ఏమంటది? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా, యేసయ్యా,
హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమైనా చేయగలడు అనేది ఎప్పుడు మన విశ్వాసం స్థిరముగా ఉండాలి. దేవుని స్తోత్రం. అయితే ఇంత మాదిరికరంగా ఏర్పరచుకుని ఈ ప్రజల మధ్యన గొప్ప కార్యాలు చేసిన వీళ్ళ జనులకి ఏమైనా మాదిరికరంగా ఉండవచ్చిన జనుల్ని దేవుడు ఏం చేశాడంటే 70 ఏండ్లు చెరలో పంపించాడు. నా ప్రజలు అన్న వారిని కాస్త లోకానికి వీళ్ళు మోడలు, లోకానికి నమూనా, లోకంలో వీళ్ళు ప్రత్యేకించబడిన వారు అనబడిన వారిని దేవుడే వారికి చెరకు అప్పచెప్పాడు. చెర అంటే శత్రువు చేతికి అప్పచెప్పేశాడు. ఏమైందంటే ఇశ్రాయేలు బలం తగ్గిపోయింది, శత్రువు బలం పెరిగిపోయింది. కాబట్టి దేవుడు తప్పుకుంటే చాలు మనం బలహీనం అయిపోతాం అంతే. దేవుడు ప్రత్యేకించి బలహీనపరచడు. దేవుడు మన పక్కన వెళ్ళిపోతే చాలు మనం ఏమవుతాం, బలహీనం అయిపోతాం. వెంట శత్రువు బలం పెరిగిపోయింది. కాబట్టి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని ఏం చేశాడంటే దేవుడు చెరకి అప్పచెప్పేశాడు. ఎన్నాళ్ళు? 70 సంవత్సరములు. గుర్తుపెట్టుకోండి, దేవుడికి విరోధంగా మనం నడుచుకున్నప్పుడు అవిధేయత వల్ల కానీ, అవిశ్వాసం వల్ల కానీ, మన పాపం వల్ల కానీ, మనం ఎప్పుడైనా దేవుడికి విరోధంగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనుషుల్ని వారి వరకు పరిస్థితులను బట్టి చిన్న చిన్న పెద్ద పెద్దకి 7 రోజులు, 7 వారాలు, 7 సంవత్సరములు, అలాగే 3.5 సంవత్సరం, 42 నెలలు, ఎన్ని లెక్కలు బైబిల్ లేవు. ఇంతవరకు దేవుడు వరకు పనిష్మెంట్ ఇస్తాడు. నెబుకద్నెజరు రాజు కూడా పనిష్మెంట్ ఇచ్చాడు నేను అనుకుంటాను. అయితే ఇక 70 ఏళ్ళ శిక్ష ఏంటంటే అది యావత్ సమాజానికి, అది మనిషికి కాదు కానీ, అంటే మనుషులకే కానీ ఒక వ్యక్తికి కాదు, అది సమాజానికి 40 ఏళ్ళు శిక్ష వేశాడు. హల్లెలూయా. బాగా శ్రద్ధగా వినండి. అయితే ఈ 70 ఏండ్లు శత్రురాజు చేతుల్లో వీళ్ళు ఎలా ఉన్నారంట? బానిసలుగా ఉన్నారు. ఈ బానిసలుగా ఉన్నప్పుడు వీళ్ళ బానిస బతుకుతున్నప్పుడు అక్కడున్న స్థానికులు, చుట్టుపక్కల దేశాల వాళ్ళు అనేక మంది అన్నారంట, వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళు దేవుడు వదిలేశాడు, వీళ్ళు ఎందుకు పనికిరాళ్ళు, ఇంకా వీళ్ళ బ్రతుకులన్నీ వేస్ట్ అని చాలా చాలా మాట అన్నారంట. ఎవరు? ఇరుగు పొరుగు వారు. ఎప్పుడైనా మన కష్టాల్లో ఉన్నప్పుడు, మన బాధల్లో ఉన్నప్పుడు, మన ఇరుకుని పడ్డప్పుడు చుట్టుపక్కల వాళ్ళు చాలా మాట్లాడేసి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అయితే ఆ మాటలు వారు విన్నారో లేదు కానీ దేవుడు మాత్రం విన్నాడు. దేవుడు మాత్రం విన్నాడు. అందుకే అంటాడు ఏమంటే, చూడండి ఇక్కడ అయిపోయింది, మనం చదువుకున్న మూలవాక్యం అది ఏం చెప్తున్నారు 17వ వచనంలో, వారు ఎవరును లక్ష్యపెట్టిన సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. హల్లెలూయా. వాళ్ళు ఏమన్నారంటే ఈ సీయోను ఏమైందంటగా, ఎవరు దాన్ని లక్ష్య పెట్టరు, అది వెలివేయబడి దేవుడే దాన్ని వదిలేసాడు. ఇంకా దాని బ్రతుకు మారదు అంటే దాని అంటే దేశం, ఇంకా వాళ్ళ బ్రతుకులు మారవు, అంతే అయిపోయింది. ఇంక వాళ్ళ బ్రతుకులు ఎవరు లక్ష్య పెట్టరు, వాళ్ళు విలువలేనిగా అయిపోయారు, దేవుడే వదిలేసాడని చెప్పేసి అందరూ అనుకుంటున్నారట. అనుకున్న మాటలు ఎవరన్నారు? దేవుడు కూడా విన్నాడు. ఇన్ని ఆయన ఒక సమయం పెట్టి, ఆ సమయం తర్వాత ఇప్పుడు ప్రవక్తతో మాట్లాడుతున్నప్పుడు, నేను వారిని విడిపిస్తాను, మరలా వాగ్దానం భూమికి మళ్ళీ వారిని నడిపేసి ఇది రాసుకోమంటుంది. అక్కడ ఏం చెప్పి ఇర్మియాకి ఏం చెప్పి ఇది రాసుకోండి. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడాడు అని ఎవరైనా అనుకుంటే మీ డైరీలో ఈ మాటలు రాసుకోండి. దేవుని స్తోత్రం. దేవుడు నాతో మాట్లాడాడు, నా శ్రమల నుంచి, నా కష్టాల నుంచి ఆయన విడిపిస్తానని మాట ఇచ్చాడని నువ్వు విశ్వాసంతో రాసుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో కార్యం చేయను గాక. దేవునికి స్తోత్రం. నేను అంటాడైనా 17వ వచనం ఏం చెప్తుంటే, అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములు మానిపెదని ఇదే యెహోవా వాక్కు. నేను అంటాను ఇక్కడ మీకు అర్థం చేసుకోండి. ఇశ్రాయేలు ప్రజలు 70 ఏండ్లు ఆ చెరలో ఉండిపోయారు కదా. దెబ్బలతో ఉండిపోయారా? గాయాలతో ఉండిపోయారా? మాటేం మాట్లాడుతుంది? నేను వారిని బయటికి తీసుకొస్తానని దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, వారి గాయములను మానిపేదను, నేను నీకు. అంటే వీళ్ళు ఏమన్నా హాస్పిటల్ ఉన్నారా, చెరలో ఉన్నారా? నా మాటలు మీకు అర్థమైనాయి? మీకు శత్రుదేశపు రాజు చేతిలో బందీలుగా ఉండిపోయారు ఎవరో? ఇశ్రాయేలు ప్రజలు. బందీలుగా ఉన్న వారికి దేవుడు మాట్లాడుతామంటే, నేను మీకు ఆరోగ్యం ఇస్తాను, మీ గాయాల్ని కడతాడు. అసలు ఆ మాట ఎక్కడ పలకాలి? హాస్పిటల్లో 10 రోజులు 70 ఉండిపోతే హాస్పిటల్లో ఉన్న వ్యక్తికి ఒక దేవసేవకుని పంపించి, నేను నీ గాయాలు కడతాను, నీకు ఆరోగ్యం ఇస్తాను, నేను విడిపిస్తానంటే హాస్పిటల్లో ఉండే వ్యక్తికి ఈ వాగ్దానము సరిగ్గా సూటబుల్గా ఉంటుంది. కానీ శత్రుదేశపు రాజు చేతిలో బంధించబడిన వారికి దేవుడు ఈ మాటలు
ఏ మాట పలికించాడు? నేను నీకు ఆరోగ్యం ఇస్తాను, నీ గాయాల్ని మానిపిస్తాను, మళ్ళీ క్షేమకరమైన చోటు నిన్ను నడిపిస్తాను. అర్థమవుతుందా? ఏంటి దేవుడు పలికిన మాటలను అబద్ధం ఉందా? దేవుడు పలికిన మాట ఎప్పుడు అబద్ధము కాదు. ఏంటంటే ఈ రోజున స్వస్థత అనగా, గాయములు అనగా, ఆరోగ్యం అనగా మనకు అనేక చోట కనబడతాయి. ఒకసారి చూద్దాం 147వ కీర్తన, 147వ కీర్తన 3వ వచనము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. హల్లెలూయా. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. హల్లెలూయా. ఇదేంటిది? గుండె జబ్బా ఇది? కాదు. గుండెల్లో తగిలిన గాయము, గుండెల్లో ఉన్న బాధ. ఒక్కోసారి నమ్మిన వారే మనల్ని మోసం చేస్తారు. ఒక్కొక్కసారి ప్రేమించుకున్నప్పుడు భార్యాభర్తల మధ్య కొన్ని సమస్యలు వస్తాయి. నీకోసం అన్నీ విడిచిపెట్టి వచ్చాను, అన్నీ త్యాగం చేశాను, చివరికి నా మీదే నిందేసి నన్నే వదిలేసిపోయావని ఒక భార్య ఏడవచ్చు, ఒక భర్త ఏడవచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రేమించుకున్నారు, నమ్ముకున్నారు. కానీ ఆ నమ్మకం ఏమైందంటే ఒమ్మైపోయింది. ఆ గాయము ఎక్కడ తగులుతుంది? గుండెలకు తగులుతుంది. ఆ గుండెల్లో కలిగిన గాయము. ఈ గుండెల్లో కలిగిన గాయం ఒక్కోసారి చాలా బాధ కలిగిస్తుంది. ఒక్కోసారి కన్న బిడ్డలే మన గుండెల మీద తన్ని వెళతారు. మరి దావీదు జీవితంలో ఎంతో ప్రేమగా ప్రేమించిన కొడుకులే తిరుగుబాటు చేశారు, తరిమి తరిమి అరణ్యం పాలు చేశారు. ఆ బిడ్డల కోసం ఎంతో కష్టపడి పెంచి ఎంతో కళ్ళగంటే చివరికి ఏమైంది? ఆ కొడుకులే తిరగబడ్డారు. కాబట్టి కొన్నిసార్లు కొన్ని గాయాలు గుండెకు తగులుతాయి. ఎందుకంటే ఏ గుండెల మీద మనం పెంచుకున్నామో, ఏ గుండెలపై నమ్మకం పెట్టుకున్నామో, ఏదైతే ప్రేమించామో ఆ దెబ్బ ఎక్కడ తగులుతుంది? గుండెకు తగులుతుంది. అయితే దేవుడు చెప్తున్నాడు, ఆ గాయాన్ని నేను మార్పుతాను. వాక్యం చెప్తుంది 140 కీర్తనలో, గుండె చెదిరిన వారిని. ఒక మంచి పాట ఉంటుందట, దేవునికి అది ఆపడనా, చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయు మంచి. గుండె చెదిరి బాగు చేయు వాడని, హల్లెలూయా. కాబట్టి మనసుకు తగిలిన గాయము, గుండెకి తగిలిన గాయం చాలా బాధగా ఉంటుంది. అది తొందరగా పోదు. వాటికి ట్యాబ్లెట్లు ఉండవు, వాటికి ఆపరేషన్లు ఉండవు. కాబట్టి అలాంటి గాయమునకు ఏదన్నా స్వస్థత ఉందంటే జీవం కలిగిన దేవుడు మాత్రమే. చదవండమ్మా. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడువాడును లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మర్చి ఉన్నారు, వారు నిన్ను గురించి విచారింపరు. నీ గాయముల చేత నీవు అరచదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషమును బట్టి నేను నిన్ను ఇలాగూ చేయుచున్నాను. హల్లెలూయా. కాబట్టి మనం మొదటి మాట మన అవిధేయత వలన, మన అవిశ్వాసం వలన, మన పాపం బట్టి ఒకసారి మన శిక్ష అనేది వస్తుంది. ఆ టైంలో దేవుడు కొంత ఎందుకు విడిచిపెడతాడు అంటే మనం కొంచెం సరిచేయబడ్డానికి, తిరిగి మన దేవుడిని సంపూర్ణంగా వెంబడించడానికి. అయితే తర్వాత ఏం చేస్తాడు? ఈ గాయం అయితే మళ్ళా గుండె తగిలిన గాయం కూడా. ఎందుకంటే అప్పుడు బోళ్ళ మాటలు పడాలి, మనం పడతాం అంటారు కదా, ఎన్ని మాటలు అంటారు, మన అనే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అయితే అలాంటివన్నీ గుండెల్లో ఉంటే వాళ్ళన్నీ జవాబు నేనే ఇస్తాను. దేవుని స్తోత్రం. కాబట్టి చదువుకున్న లేఖన భాగంలో గుండెకు తగిలిన గాయం ఎవరు ఉందో అక్కడ తెలియదు, వారి గాయాన్ని ఆయనే మాన్పుతాడు. మన కళ్ళగంటాం, ఆ కళ్ళగన్న కళ్ళన్నీ ఏమవుతాయంటే ఆ గాయాలు. కాబట్టి ఒక్కోసారి మనం నమ్ముతాం, స్నేహితులు నమ్ముతాం, నమ్మిస్తాం. ఆ నమ్మకం పోతే మన దెబ్బ ఎక్కడ తగులుతాయంటే డబ్బు కంటే ముందు గుండెకు నమ్మకాన్ని దెబ్బ కొట్టాడు అంట. దేవుని స్తోత్రం. కాబట్టి మొదట మన దేవుడు అంట గుండెకి తగిలిన గాయాలను కడతాడు. దేవుని స్తోత్రం. మనసుకు తగిలిన గాయాలను కడతాడు. మళ్ళా యోబు గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనము.
యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. నోటి మాట చేత కలుగు నొప్పి మీకు తగలకుండా ఆయనను చాటు చేయును. హల్లెలూయా. ప్రళయము వచ్చినట్టు చాలు. భయపడవు. ఒక్కోసారి గాయాలు వెళ్తా నోటి మాటల వలన వస్తాయట. ఇందాక నమ్మకం కోల్పోతాం. ఎందుకు మన నమ్మిన వాళ్ళే మోసం చేస్తే, నమ్మిన వాళ్ళే మన చేయి విడి చేస్తే అది గుండెకు తగులుతుంది. ఈ గాయం ఏంటంటే నోటి మాటల చేత కలుగుతుంది. ఈ మాటలు కూడా చాలా బాధ కలుగుతాయి. ఎందుకంటే ఒకసారి లేని నిందలు వేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం చేయని తప్పు మన మీద పడుతూ ఉంటుంది. అలాగే ఒక్కోసారి నోటి మాటల చేత పడే బాధ చాలా గాయం వేస్తుంది. కాబట్టి యోబు జీవితంలో గమనిస్తే అదొక పరీక్ష, అది మనకు బాగా తెలుసు. ఆ పరీక్ష కాలంలో ఏం జరిగిందంటే ఆస్తి అంతా కోల్పోయాడు. అన్నీ ఒకరోజు జరిగిపోయినాయి. ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, అలా ఆరోగ్యం కూడా పోయింది. అయినా దేవుడు పట్ల ఏదో విశ్వాసంతో ముందుకు వెళుతూ ఉంటే చివరికి మిగిలింది ఎవరట? భార్య ఏమందంటే, ఇంకా దేవుడు 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 అంటే ఎలా పడతావేటయ్యా, ఇంకెక్కున్నాడు దేవుడు. ఆ దేవుడిని చూసి చచ్చిపోంటుంది. దేవుడిని చూసించి చచ్చిపోంటుంది. కాబట్టి అన్నీ పోయిన బాధ కంటే నాకు తోడుగా ఉంటేనో ప్రమాణం చేసి నాతో ఉండవలసిన ఆమె కూడా ఈ కఠినమైన మాట మాట్లాడేది. కాబట్టి యోబుకు అప్పటికి అనారోగ్యం వచ్చేసింది. ఆ అనారోగ్యం బాధ కంటే ఈమె మాట గట్టిగా గుచ్చుకుంది. అర్థమవుతుంది. ఒక్కోసారి మన అనుకున్న వాళ్ళు నోటి మాటల చేత గాయం చేస్తారు. వాక్యం చేస్తుంది, కత్తిపోటు అంటే మాటలు పలుకువారు. కొందరు ఏం చేయరండి, ఏమనండి, మాటలు చంపేస్తారు. ఏం చేస్తారు? మాటలతో చంపేస్తారు. కాబట్టి ఇలాంటి మాటలతో కలిగిన గాయాలు ఉంటాయి మనకి. ఇక్కడ భార్యే కత్తిపోటు వంటి మాట మాట్లాడింది. ఇంకా దేవుడు ఏంటయ్యా, ఎక్కడున్నాడు దేవుడు? ఉంటే దేవుడు ఉంటే ఈ నష్టాలేంటి, ఈ కష్టాలేంటి, ఈ వ్యాధులేంటి, ఈ బాధలేంటి? కాబట్టి దేవుడు అంటే ఆమెకు అంతే తెలిసింది. కానీ యోబుకి దేవుడు అంటే సృష్టికర్త. మంచి మాట అంటాడు ఆయన, యెహోవా ఇచ్చును మహిమ ఆయనకి కలుగుతుంటాడు అంతే. అంటే దేవుడు అనేది ఎంతవరకు ఆయన బాగా తెలిసిన వ్యక్తి. కానీ ఈ పక్క నుండి ఏం చేస్తుందంటే ఒక గాయగొల్లి మాట మాట్లాడు. ఏదో అయిపోయిందిరా బాబు అంటే స్నేహితులు వచ్చి అసలు యోబు మనకు తెలిసిన విషయం ఏంటంటే ఏ పాపము చేయలేదు, యథార్థవంతుడు, నమ్మకస్తుడు. అలాంటివి ఒక పరీక్షలాగా వచ్చింది అది. ఆ పరీక్షా కాలంలో స్నేహితులు పరామర్శకు వచ్చి వాళ్ళేం చేస్తున్నారు, రోజును నువ్వేదో పాపం చేసేవేమో, ఏం తప్పు చేసేవేమో, ఒప్పేసుకో, అన్యాయం చేసి ఈ మాటలు ఎక్కేది. ఏంటంటే మాటలతో వచ్చిన నొప్పి. అయితే దీనికి కూడా జవాబు ఏం చెప్తున్నాడు? నోటి మాట వల్ల గాయములు నేను తప్పిస్తాను, అలాగే వాటి నుంచి విడుదల దయచేస్తాను. కాబట్టి యోబు జీవితంలో ఏం జరిగిందంటే 2 అభివృద్ధి అయిన ఇచ్చడి స్తోత్రం. ఎప్పుడైతే 2 ఆశీర్వాదం మళ్ళా పొందుకున్నాడో ఈ మాట అనే ప్రతి ఒక్క నోరు మూయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఎన్ని మాటలు అన్నా ఆ మాటలకు జవాబిచ్చే దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రము. కొంచెం సమయం ఆలస్యం వచ్చేమో కానీ తప్పగా ఆ జవాబు కూడా చూస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను మంచాన్ని పడిపోయి ఉన్నప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఏమన్నారంటే నేను మంచమే లేకలేక అన్నీ మంచం మీద జరుగుతున్న టైంలో ఇక నాకు అప్పించిన ఒక వ్యక్తి వచ్చారంటే నోటి మీద సంతకం పెట్టమన్నాడు. అది చాలా బాధగా, ఎవరో బయటోడైతే అనుకో దగ్గరోడే, మరి ముందు నమ్మకం ఏంటి, ఇప్పుడు నమ్మకం ఏంటంటే నేను చచ్చిపోతానేమో. అప్పుడు జరిగింది. ఏం జరిగిందంటే రాజశేఖర రెడ్డి సడన్గా చనిపోయాడు. రాజశేఖర రెడ్డి చనిపోయాడు. ఇదంతా ఏమైనా జరగవచ్చు, ఏది గ్యారెంటీ ఉంది? సంతకం పెట్టు నోటి మీద అనగానే నాకు గుండెల్లో చాలా బాధ కలిగింది. అయితే ఏం జరిగింది? దేవుడు ఏం తక్కువ చేశాడా? కొంతకాలం నేను ఇబ్బంది పడ్డాను, హాస్పిటల్ తిరిగాను, జరిగింది. దేవుడు ఆశ్రదించాడు. ఇలా పరిగెట్టి నడుస్తున్నా. దేవుడి స్తోత్రం. నన్ను అన్నవాడు సిగ్గుపడ్డ దేవుడి స్తోత్రం. తర్వాత ఆ నొప్పి ఏంటి వాళ్ళు కూడా ఎవరు అన్నారో ఆ వ్యక్తికి ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు. నడుము నొప్పి వస్తుందంటే నవ్వులాట్లయినాయి. కానీ ఆ నడుము నొప్పి ఏంటో వాళ్ళు తెలిసాడు. ఆ నడుము నొప్పిని బాధ నాకు లేకుండా చేయడం దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాలని ఎక్కడ కూర్చొని వాడు నడుముతూనే ఎడుతున్నారు. వాళ్ళకి కలిగిందని నాకు తొందరచట్లేడు. దేవుడు నొప్పి ఏంటి వాళ్ళకి తెలియజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ మాటలన్న వాళ్ళ మాటలు జవాబిచ్చింది నా దేవుడి దేవుని స్తోత్రం. 2 ఆశీర్వాదం ఇస్తాడు, 2 బలం ఇస్తాడు, 2 శక్తి ఇస్తాడు. మళ్ళా ఆ నోటి మాట కలుగు గాయానికి ఆయన జవాబు ఇస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన గాయములు కట్టే దేవుడు. దేవుని స్తోత్రం.
మొదట గుండె కలిగిన గాయం అంటే నమ్మకంలో కలిగిన గాయం అది. నమ్మిన వాళ్ళే మనం మోసం చేశారు. అది చాలా బాధ కలిగింది. అయితే భయపడకు, ఆ గాయం కూడా ఆయన పూడుస్తాడు. తెలుస్తుంది. రెండోది అంటే నోటి మాట వలుగు కలిగిన గాయం. మూడో మాట చూద్దాము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 33వ వచనం. 16వ అధ్యాయం. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. హల్లెలూయా. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు ఏ తప్పు చేయలేదు. ఎవరు? పౌలు, శీల. కేవలం వాళ్ళు యేసుప్రభుని ప్రకటించారు అంతే. యేసుప్రభు రక్షకుడు, ఆయన మన పాపములకు విమోచకుడు, ఆయన మరణించి తిరిగి లేచిన మన నిత్యజీవం ఇచ్చాడని చెప్పిన మాటలు తప్ప వారు ఇంకొక ఎక్స్ట్రా మాట ఏది మాట్లాడలేదు. అయితే వాళ్ళందరూ ఏం చేశారు? కేవలం సువార్త చేస్తున్నాడు, యేసుప్రభుని ప్రకటిస్తున్నాడు అన్న సంగతిని బట్టి ఎలా కొట్టారంటే మామూలుగా కొట్టలేదు. కొరడాలతో కొట్టారు, బెత్తాలతో కొట్టారు. కొట్టి ఏం చేశారంటే వాళ్ళ కాళ్ళకి ఏం చేశారంట? బొండ వేసేసి బిగించేసి ఆ బాధల్లో మళ్ళీ వాళ్ళకి ఆ గోడకేసి బిగించేశారు అంతే. వాళ్ళు ఏం చేశారు? దేవుడిని ఆ రాత్రి ఏం చేశారు? వాళ్ళు సండిగారా, మూలిగారా, సడుక్కున్నారా? నిజంగా ఆ స్థితిలో మరి మనం ఉంటే పరిస్థితి ఏంటి? ఇంకెక్కడున్నాడు దేవుడు అండి? మేము ఎవరి పని వెళ్ళాము? దేవుని పని మీద వెళ్ళాం కదా. దేవుని పని వెళ్తే మాకు దెబ్బలేంటి? ఆయన ఎక్కడ చూస్తూ ఉన్నాడు? ఆయన చూడలేదా? అసలు మమ్మల్ని కొట్టినాడు ఏం చేయాలి? వాటికి వాళ్ళని చంపేయాలి. మనకు ఆలోచన అలాగ ఉంటుంది. మనం కొట్టినాడు ఏం చేయాలి? చంపేయాలి. నేను సువార్త చేసి ఎవరు సువార్త? ఆయన సువార్తే కదా. ఆయన సువార్త చేస్తే మాకు దెబ్బలేంటి? మాకు అవమానం ఏంటి? మాకు శిక్ష ఏంటి? ఎక్కడికి తీసుకొచ్చి జైల్లో పెట్టేట్టుకొచ్చి జైల్లో పెట్టేసి కాళ్ళకి మళ్ళీ కదలకుండా బొండేసేసి అన్ని గాయాల్లో అన్ని బాధల్లో పౌలు శీలలు ఏం చేశారు? వాళ్ళు ఆ రాత్రి దేవుణ్ణి స్తుతించారట. పాటలు పాడుతుంటే జైలు అంతా దద్దరిల్లిపోయింది. జైలు ఉన్న ఖైదులందరూ ఆశ్చర్యపోయారు. ఎట్టి ఇన్ని దెబ్బలు తిన్నారు, ఇన్ని పడితే వాళ్ళ దేవుడిని వాళ్ళు దూషించుకోవడం మానేసి ఆ దేవుడు స్తుతిస్తారేటి? నీ గాయములలో, నీ బాధలలో దేవుడు స్తుతిస్తున్నావా, దేవుడిని దూషిస్తున్నావా? ప్రశ్నించుకోవాలి. దేవుడిని దూషించే వ్యక్తి కన్నా దేవుడు స్తుతించే వ్యక్తి కొన్నామా? ఆ పౌలు శీలలు ఏం చేశారంటే దేవుణ్ణి స్తుతించారు. దేవుని స్తోత్రం. స్తుతి స్థితి మార్చింది. దేవుని స్తోత్రం. స్తుతి ఏం చేసింది? ఆ పాటలన్నీ వింటున్నారు ఎవరో? తోటి ఖైదీలందరూ విన్నారు. అంటే స్తుతించారు కానీ ఏం చేసి దేవుడు దిగివచ్చాడు. ఇస్తుంది దేవుడే దిగివచ్చాడంటే ఆయన పెద్ద స్వరూపంతో రాలేదు. ఆయన దిగివచ్చిన కార్యం వస్తూ భూకంపం వచ్చేసింది. ఏమొచ్చింది? వెంటనే భూకంపం రాగానే జనరల్గా ఏం జరుగుతుంది చెప్పండి? ఉన్న బిల్డింగ్ కూలిపోద్ది. అంతేనా? భూకంపం ఫస్ట్ పాయింట్. అసలు జైల్లో ఎవరన్నా ఖైదీలు ఉన్నారు? ఖైదీలతో పాటు పౌలు శీల కూడా ఉన్నారు కదా. ఇలా కూలిపోవడం మన శంకులు తెగిపోయింది. తెలుస్తోత్రం. ఏమైందట? తలుపులు తెరవబడ్డాయట, బంధకాలు తెగిపోయినాయి, సంఖ్యలు తెగిపోయినాయి. ఇప్పుడు అన్ని డోర్లు ఓపెన్ అయిపోయినాయి. ఏ డోర్లు? జైలు డోర్లన్నీ ఓపెన్ అయిపోతే ఇప్పుడు ఖైదీకి ఉన్న అవకాశం చెప్పండి. జైల్లోంచి పారిపోయిన ఎప్పటికప్పుడు చూస్తారు. ఆ రోజు పెద్ద అవకాశం. గోడలు దారులు ఓపెన్ అయిపోయినాయి, గేట్లు ఓపెన్ అయిపోయినాయి. అంతా ఓపెన్ అయిపోతే ఖైదీలందరూ ఏమైపోవాలి? పారిపోవాలి కదా. అయితే ఇలాంటి దేవుని నమ్ముకున్నాడు ఎవరు? పౌలు శీల. వీళ్ళు నమ్మకం ఉందని అనుకుందాం. మిగిలిన వాళ్ళు నమ్మకం ఉంటారు కదా, వాళ్ళు పారిపోవచ్చు కదా. ఆ రాత్రి వీళ్ళు శుతి చేసినందుకు, ఆ రాత్రి వీళ్ళు దేవుని కొనియాడినందుకు వారు కూడా దేవుణ్ణి తెలుసుకున్న. దేవుని స్తోత్రం. వారు కూడా దేవుని తెలుసుకుని అలా ఉండిపోయారు అంతే. ఉండిపోతే ఆ రాత్రి సరసాల నాయకుడు అంటున్నాడు, అయ్యో బాబోయ్, అందుకే దీపాలన్నీ ఆరిపోయినాయి. ఎందుకంటే కరెంటు పోయినట్టుగా అయిపోయింది మొత్తం పరిస్థితి. గోడలు కదిలిపోయినాయి కదా. వెంటనే జరిగిందంటే డోర్లన్నీ ఓపెన్ అయిపోయినాయి. దొంగలందరూ పారిపోయారు, ఖైదీలందరూ పారిపోయి ఉంటారు. ఇంకెవడో మిగలడో. ఇంక రాజు తెల్లారి నన్ను చంపేస్తని చెప్పేసి ఆ రాజు చేసి చచ్చిపోయే కంటే నేనే చచ్చిపోదని చెప్పేసి ఆ రాత్రి సరసాలను ఎక్కడ ఏం చేయడం? ఒక కత్తి తీసుకుని తను పొడుచుకోబోతుంటే అప్పుడు పౌలు అంటాడు, అయ్యా తొందరపడద్దు, నీ ప్రాణానికి హాని చేసుకోదు. నేను ఇక్కడ ఉన్నాను, నాతో పాటు శీల ఇక్కడ ఉన్నాడు, నాతో పాటు అందరూ నరణ చేస్తోత్రం. ఇది చెప్పడానికి పౌలు దొరకడం లెక్క ఏంటి చెప్పండి? రాత్రి మేము సువార్త చేస్తాం, ఈ రాత్రి మేము ఏం చేస్తాం? స్తుతించాం, దేవుడు కార్యము చేస్తాడు. వెంటనే ఇది నిజమా అన్నాడు. అప్పుడు పౌలు శీల అక్కడ ఉన్నారు, అందరూ అక్కడ ఉన్నారన్నమాట. ఒక్కడు కూడా పారిపోలేదట.
పారిపోయినందుకు ఆయన ఏం చేశాడు? ఆ శాసాలను ఇచ్చాడు, మీ దేవుడు గొప్పవాడు, ఇంత గొప్ప దేవుడిని తెలుసుకోవాలంటే నేను ఏం చేయాలన్నాడు. ఏం చేయాలి? ఈ రాత్రి నాకు బాప్తిసం ఏమన్నాడు. కాబట్టి పౌలు కలిగిన గాయాల కంటే ఆ రోజు జరిగిన దేవుని కార్యానికి దేవుడు సూచించిన స్తోత్రం. ఆ గాయములు, ఆ బాధ అంతా కూడా ఎలా తొలగిపోయిందంటే వాళ్ళు రక్షించబడని బట్టి దేవుని స్తోత్రం. ఒక్కోసారి కొన్ని నిందలు పడతాం, కొన్ని బాధలు పడతాం, కానీ అవతల రక్షణ పొందే వాళ్ళు మనకి ఎలా ఉంటుందంటే సంతోషం. ఆ రీతిగా దేవుని నిమిత్తం ఒకసారి కొన్ని దెబ్బలు తగులుతాయి, కొన్ని మాటలు పడతాం. అయినప్పటికీ భయపడొద్దు, దేవుడు అన్నిటినీ అద్భుతం చేసి ఆ గాయాలు కడతాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు మనం చెప్తున్న మాట అంటే ఇర్మియా గ్రంథంలో ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట, నీ పని అయిపోయింది, నేను ఎవరు లక్ష్య పెట్టరు, నేను వదిలేశారు, ఇంక జీవితం ఇంతే, ఇతను ఇంతే అనుకున్నారేమో. భయపడకు, ఎవరైతే అన్నారో అన్న నోర్లు మూయించే దేవుడు మనకు ఉన్నాడు. దేవుని స్తోత్రం. మళ్ళీ నీ పరిస్థితి మార్చేది మనకి ఉన్నాడు. అక్కడ అంటాడు, నీకు ఆరోగ్యం ఇచ్చేదను, నేను నీ గాయములను మార్చుతుంది. ఇంతగా ఆ మాట నాకు అర్థం ఏంటంటే, నువ్వు చెరలో ఉన్న మీకు బయట ఎన్నో మాటలు, ఆ మాటలన్నీ తొలగిపోతాయి. స్తోత్రం. మళ్ళీ మీరు నూతన శక్తితో మీరు బయటికి వస్తారు, మళ్ళీ రాజ్యం స్వతంత్రిస్తారు. దేవుని స్తోత్రము. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మరి ఈ కుటుంబంలోనూ విన్నవారిలోనూ ఒకవేళ ఎక్కడ మీకు గాయాలు తగిలాయో, ఇరుగు పొరుగు వారిని కావచ్చు, నీ ఇంట్లో వారిని గురించి కావచ్చు, నమ్మిన వారి వైపు నుంచి కావచ్చు, ఒకవేళ గాయంతో నీ గుండె చెదిరిందేమో, ఒకవేళ ఆ బాధలతో నువ్వు బాధపడుతున్నావేమో, భయపడొద్దు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. మళ్ళీ నీ గుండెనైనా బలపరుస్తాడు, మళ్ళీ స్థిరపరుస్తాడు. నీ గుండెలో ఆయన నివాసం ఉండే స్తోత్రము. ఎందుకంటే ఇప్పుడు దాకా నీ గుండెలో మనుషులు పెట్టుకున్నావు, ఇప్పుడు నీ గుండెలో ఏం పెట్టినావు? మనుషులు పెట్టుకున్నావు. కాబట్టి ఆ గుండె గాయము కలిగింది. ఇప్పుడు ఆ గుండెలోకి ఆయన వస్తాడు. దేవుని స్తోత్రం. ఆ గుండెల్లోకి ఆయనే వస్తాడు. నేను అంతవరకు నమ్మకంగా నడిపిస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. అయిపోయిందా? క్లోజ్ చేసే. కాదండి, ఎంత బాధ్యత. అయ్యి బాబా అక్కడ అలవాటు అయింది. ఓకేనా? చూద్దాం. రైట్. అవి పేర్లు వస్తున్నాయి లేదు, ఎలా చూస్తున్నాడు. కాదు తనకి ఎందుకు అంత బాధ్యత.